పెద్దపల్లి పట్టణంలో రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్న పెద్దపల్లి పట్టణ ప్రముఖులకు, వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పెద్దపల్లి లోపల ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం పెద్దపల్లి డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేయాలనే ఒక సదుద్దేశంతో చర్చించడం జరిగింది. మరి వ్యక్తులు ఈ వ్యవస్థ లోపల, ఈ ప్రపంచం లోపల, ఈ దేశం లోపల ఏ రాష్ట్రం వారైనా, ఏ జిల్లా వాళ్ళైనా, ఏ మండలం వాళ్ళైనా ఎక్కడైనా నివసించవచ్చు. దాని లోపల ఎలాంటి తప్పు లేదు. మరి నష్టం ఎప్పుడు వస్తుందంటే, పెద్దపల్లి లోపల ఇక్కడ నీళ్లు తాగి ఈ గడ్డపై నివసిస్తూ ఇక్కడి ప్రజలకు ఉపాధి లేకుండా, మరి ఇక్కడి బిడ్డలు ఎన్నో కష్టాలకు నష్టాలకు ఏ ప్రదేశాలకు గురవుతూ, మరి దుబాయ్ అని, భీమండ్ అని, హైదరాబాద్ అని వేరే రాష్ట్రాలకు అక్కడికి పోయి దీనమైన పరిస్థితి, ఇక్కడ భార్య పిల్లలను, బిడ్డలను విడిచిపెట్టి సంవత్సరాల కొద్దీ తల్లిదండ్రులకు కనీసానికి చూసుకొని పరిస్థితుల లోపల జీవనం కొనసాగిస్తుండ్రు. చాలా సందర్భాలలో మనం టీవీలలో, పేపర్లలో చూస్తున్నాం. దుబాయ్ లోపల అక్కడ అట్లా జరిగింది, ఇక్కడ పనివేరు అక్కడ ఇట్లా జరిగింది, ఇక్కడ ఇట్లా జరిగింది. అక్కడ మన వాళ్ళకి ఎటువంటి ఒత్తిడి అంటే, కనీసానికి ఒక నేరం చేసిన శిక్షపడిన ఖైదీకి కంటే ఎక్కువ ఘోరంగా నీచంగా వాళ్ళతోటి కష్టపెట్టుకుంటూ పనిచేసుకుంటూ మన బిడ్డల శ్రమను దోసుకుంటూ వాళ్ళక్కడ అధికారం చెలాయిస్తుంటారు. మరి అంతే వ్యతిరేకంగా మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడికి పనిలాగా పని చేసుకోవడానికి వస్తలేరు. వాళ్ళు ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించకుండా ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళతోటే పని లోపల పెట్టుకొని ఇక్కడ వనరులను దోసుకోవడం అంటే ఒక విధంగా పెద్దపల్లికి ద్రోహం చేసినట్టే, పెద్దపల్లి పౌరుల ఉపాధికి నష్టం చేసినట్టే. ఇక్కడ మనం గమనించాలి, నిన్న అమెరికా లోపల ట్రంప్ గెలిచిండు. కానీ ఏం చెప్పిండు? రాబోయే కాలం లోపల గ్రీన్ కార్డు కూడా క్లోజ్ చేస్తా అని చెప్పిండు. ఎందుకు చెప్తుండు? ఎక్కడైతే ఏ దేశంలో పౌరులకు ఆ దేశం లోపల ఉపాధి కల్పించినప్పుడే ఆ దేశం వృద్ధి చెందుతుంది, యావత్ ప్రపంచం లోపల గౌరవించబడుతుంది. మరి అటువంటి అగ్రస్థాయి లోపల ఉన్న దేశమే మరి ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు మన భారతదేశం లోపల, మన రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాయి? ఇక్కడి యువతకు ఉపాధి ఏం చూంచాలి? అసలు అభివృద్ధి అంటే కార్పొరేషన్ వాళ్ళు కట్టే పెద్ద పెద్ద అద్దాల మేడలో, పెద్ద పెద్ద సంస్థలో కాదు. ఒక సామాన్యమైన గ్రామం లోపల, సామాన్య కుటుంబం లోపల వాళ్ళు జీవించడానికి సరిపోయే సంపద సృష్టించుకున్నప్పుడే ఆ రాష్ట్రం, ఆ పల్లె, ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది. అదే దేశానికి పట్టుకొమ్మలాగా నిలుస్తుంది. మరి ఇక్కడ మనం నేల విడిచి సాగు చేస్తున్నాం. ఇక్కడ మన బిడ్డలకు చదువుకు దూరమై, ఉపాధికి దూరమై, మరి అన్ని రంగాల నష్టపోతూ వేరే వాళ్ళతోటి ఇక్కడ వచ్చి చేసుకుంటే, వేరే వాళ్ళు ఇక్కడ వచ్చి అన్నీ అనుభవిస్తుంటే కళ్ళున్న గుడ్డలలాగా చూసుడవుతుంది. దీన్ని అధిగమించాలంటే శాశ్వతమైన పరిష్కారం ఒకటే, పెద్దపల్లి డెవలప్మెంట్ ఫోరం. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలి. మేము ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే, పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ సాధన సమితి ఏర్పాటు చేసుకున్నాక ఏ వ్యాపారస్తుల కోసం అయితే మేము ఒక ఉద్యమాన్ని చేపట్టినామో ఆ వ్యాపారస్తులు మాతోటి ప్రజలకు సహకరించలేదు. అంటే మీరు ఏం ఆలోచిస్తుండ్రు? మీరు ఏం చేయాలనుకుంటుండ్రు? ప్రజలకు ఏం స్ఫూర్తిని ఇవ్వాలనుకుంటున్నారు? మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి కోసం చేస్తుండ్రు పని? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది తొలి సమావేశం. రేపటి సమావేశానికైనా పెద్దపల్లి గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ, నేను ఈ గడ్డ మీద పుట్టినా, ఈ గడ్డ మీద జీవిస్తున్నా, ఇక్కడ నీళ్ళు తాగుతున్నా, ఇక్కడి వాళ్ళకు నేను రుణం తీర్చుకోవాలంటే వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భాగస్వామ్యం పంచుకొని రాబోయే భవిష్యత్తు భావితరాల యువతకు మనందరం బాసటగా నిలబడ్డప్పుడు మాత్రమే మన పెద్దపల్లి రాష్ట్రం లోపల, దేశం లోపల ఘనకీర్తి చెందుతుంది. ఇక్కడ రెండో అంశం, మరి నేను సుదీర్ఘంగా ఆలోచించే అంశం ఒకటి, పెద్దపల్లి జిల్లా ఏర్పడ్డది. జిల్లా పేరుకే ఏర్పడ్డది, కానీ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కడు కూడా పక్కపంటి రామగుండం
తరలి వెళ్తుంది. మరి పేరుకే జిల్లా ఉండి అన్ని వనరులు అక్కడికి పోయినాక రేపటి కాలం లోపల అక్కడ ఏముంది అటు పేరుకే పెద్దపల్లి ఉంది కానీ రేపు పేరు కూడా మారుస్తాం దాన్ని రామగుండ జిల్లా చేస్తామంటే మన పరిస్థితి ఏంటి? మన రాజకీయ నాయకులు తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా మరి దేనికోసం ఆలోచిస్తుందో తెలియదు. ఇప్పటికైనా పెద్దపల్లి జిల్లాకు ఏదైనా శాంక్షన్ అయిందంటే పెద్దపల్లి హెడ్ క్వార్టర్ లోపలనే నిర్మిస్తే ఇక్కడి యువతకు ఇక్కడి పౌరులకు ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడి వాళ్ళని మనం కడుపులో పెట్టి చూసుకున్నట్టు ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలని రాజకీయ నాయకులకు ప్రతిపక్షానికి ప్రభుత్వానికి కూడా నేను నా తరపున నేను విన్నవిస్తున్నాను. మనం ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం ప్రగతి కోసం ప్రజల అభివృద్ధి కోసమే అని పేర్లు మాత్రం చెప్తున్నాం కానీ ఫలాలు మాత్రం మన దగ్గర రాక వస్తలేవు. మరి వచ్చే విధంగా రాబోయే కాలంలో కూడా ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని పెద్దపల్లి అస్తిత్వాన్ని కాపాడే విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని నేను ఆశిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ నిర్మాణ ముఖ్యులు అన్ని గారికి మరియు కావేటి రాజన్న గారికి మరియు రామూర్తి గారికి పర్వతన్న గారికి మరియు వినయన్న గారికి మరి ఇంకా చాలామంది పేర్లు తెలియదు, ఎవరు కూడా అన్యతగా భావించద్దు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను చేతులు జోడించి చెప్తున్నా, పెద్దపల్లి మనది. ఈ జిల్లా లోపల ప్రతి ఒక్కరికి మేలు జరిగేటట్టుగా ఉపాధి పొందే విధంగా నిర్ణయం తీసుకోవాలని సవినయంగా మనవి చేసుకుంటున్నా. జై పెద్దపల్లి, జై అభివృద్ధి.